అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్యాక్ ఫ్రూట్ ఫామ్. చాలామంది వీడియోలో కూడా అడుగుతున్నారు ప్లేస్ ఎక్కడ అని. మళ్ళీ చెప్తున్నాను. ఈ ఫామ్ వచ్చేసి విలేజ్ కనగల్, మండల్ కనగల్, జిల్లా నల్గొండ అండి, తెలంగాణ స్టేట్. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఫామ్ పెట్టి అని అంటున్నారు. నేను 2022లో తీసుకొచ్చాను. కేరళ నుండి తెప్పించడం జరిగింది. సీడ్స్ ద్వారానే నేను జర్మినేట్ చేసి పెట్టాను. మనకు ఒక 50 సీడ్స్ తెప్పించాను. 50లో ఒక 30 ప్లాంట్స్ అలా వచ్చాయి. అలా ప్లాంట్స్ పెట్టిన తర్వాత కూడా కొన్ని మనకు డ్యామేజ్ కావడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం మన దగ్గర 20 ప్లాంట్స్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉన్నాయి. ఇది 3 years అండ్ డ్రాగన్ 2021లో పెట్టాము, నవంబర్లో. ఇది జనవరి ఫిబ్రవరి టైంలో పెట్టామన్నట్టు. దీనికి ఒక 4 months గ్యాప్ కాబట్టి 2.5-3 years ఓల్డ్ అన్నట్టు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసింది మనమే ఈ గ్యాక్ ఫ్రూట్ అనేదాన్ని. కాకపోతే ఈ సంవత్సరమే మనం ఏం చేసామంటే యూట్యూబ్ని ఛానల్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే అందరికి తెలవాలని. చూడండి కింద కూడా ఫ్రూట్స్. ఈ ఫ్రూట్ వచ్చేసి ఒకటి 1/2 kg పైన ఉన్నదండి. అంటే మనకు స్టెమ్ దగ్గర నుండి కాత అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి వీడియోలో షార్ట్స్లలో మీకు బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఒక వీడియోలు ఉంటాయి, మొత్తం రెడ్డిష్ కలర్లో ఇక్కడ వరకు పై వరకు వీడియోలు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అది ఈ ప్లాంట్స్కి, ఈ 2 ప్లాంట్స్కి వచ్చినాయి. అంటే కాత మాత్రం భలే వచ్చిందండి. మీరు వెనక కూడా చూడొచ్చు, అక్కడ వరకు లాస్ట్ వరకు ఫ్రూట్స్ కనబడుతున్నాయి మీకు. ఇది న్యూ క్రాప్ అండి. ఆల్రెడీ ఓల్డ్ క్రాప్ అనేది 1 month బ్యాక్ తెంపాము. మనకు బాగా హీల్డింగ్ వచ్చింది. దాదాపు ఒక 200 కిలోలు రావచ్చు. మ్యాక్సిమం హైదరాబాద్, రాయలసీమ డిస్టిక్లకు పంపించడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ కూడా ఆర్డర్ ఉంది. దాదాపు ఈ ఫ్రూట్స్ కూడా మనకు దాదాపు 1.5-2 క్వింటల్ వరకు రావచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సైజు ఫస్ట్ క్రాప్ కంటే ఇప్పుడు ఈ క్రాప్కు ఎక్కువ వచ్చింది సైజు. ఒక్కొక్క ఫ్రూట్ సైజ్ అనేది చాలా బాగుంది. ఇంకొకటి కొత్తగా పెట్టేటువంటి రైతులకు కూడా, అంటే యాజ్ ఏ సీనియర్ ఫార్మర్గా నేను సలహా ఇస్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మేము 1 ఎకరం పెట్టాలి, 2 ఎకరాలు పెట్టాలి అని అడుగుతున్నారు. ఈ 2 ఎకరాలు 1 ఎకరం అనేది కూడా సాధ్యం కాకపోవచ్చు. మీరు అనుకుంటారు కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే, దొండ పందిరికి వేస్ట్గా ఉన్నది, ఆ పందిరికి వేస్తే అయిపోతుంది, అంటే న్యాచురల్గా వస్తుంది అని కొంతమంది న్యాచురల్గా వస్తుందని కూడా ప్లాంట్స్ తెచ్చుకోవడం జరిగింది. న్యాచురల్గా అయితే రాదండి. ఇది 100% కంపల్సరీ మనం మాన్యువల్ పాలినేషనే చేయాలి. పాలినేషన్ చేస్తేనే వస్తాయి ఫ్రూట్స్, లేకపోతే రావు. ఎందుకంటే ఈ మీరు డ్రాగన్ కూడా చూడొచ్చు. మా డ్రాగన్ ఫ్రూట్ తోటల్లో పెట్టాను ఇది ఒక వరుసలో. ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు, అప్పుడు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు హనీబీస్ అనేవి చాలా ఉంటాయి. ఒక 2 months వదిలిపెట్టాను, ఎందుకంటే నేను కూడా హనీబీస్కు ఒకసారి చూద్దాం, హనీబీస్ ఏమన్నా పాలినేషన్ చేస్తాయా చేయవా అని. కాకపోతే ఆ 2 నెలలు నేను ఈ పాలినేషన్ని నేను వదులుకున్నప్పుడు, అంటే బంద్ చేసినప్పుడు 2 నెలలు ఖాళీగా పిందెలు రావడం, డ్యామేజ్ కావడం జరిగింది అంతే తప్ప మనకు ఫ్రూట్స్ అనేది న్యాచురల్గా అయితే రాలేదు. అది నా అనుభవం ప్రకారం చెప్తున్నా నేను. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెట్టే అవకాశం ఉంది. కాకపోతే మీరు పెట్టేదేదో కొద్దిగా, అంటే ఒక 1/2 ఎకర్లో ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. పాలినేషన్ అనేది కంపల్సరీ చేయాలి. హాఫ్ ఎకర్లో ఒక 4 వరుసలు చేయండి, 4 వరుసలు పెట్టుకోండి. 4 వరుసలు అంటే 200 feet లాంగ్, వెడల్పు వచ్చేసి 10 feet. ఆ పందిరి అనేది కూడా ఎలా వేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక వరుసలో 70 మొక్కలు, 70 మొక్కలలో 50 మొక్కలు ఆడ, 20 మొక్కలు మొగ సరిపోతుంది. మ్యాక్సిమం హాఫ్ ఎకర్లో మనకు దాదాపు 300 ప్లాంట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. హీల్డింగ్ కూడా సూపర్ వస్తుంది. యావరేజ్గా నాకు తెలిసి ఒక్క ఫిమేల్ ప్లాంట్ అనేది 20 నుండి 30 kgs కాస్తుంది అన్నట్టు, మనకు కేజీ వైజ్గా చెప్పాలంటే.
అంటే 80 ఫ్రూట్స్ వరకు వస్తాయని అంటారు. 80కి కూడా ఎక్కువ రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. యావరేజ్ అయితే 25-30 కేజెస్ కంపల్సరీ. ఒక 50 ప్లాంట్స్ మనకు ఫిమేల్ ఉన్నాయనుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేయండి. దాదాపు ఒక టన్ను మనం ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. దాన్ని మార్కెటింగ్ని కూడా మనం కొంత డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈ ఎక్స్పాండ్ చేయాలి, మన అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్స్పాండ్ చేయడం అవసరం. అందరి మీద ఉంది ఆ బాధ్యత అనేది. నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఆర్డర్స్ అనేది ఇంకా ఎక్కువగా రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నాకు 200 కేజెస్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెయిటింగ్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక నాకు తెలిసి ఇప్పుడు ఎల్లో కలర్స్కి వచ్చాయి చూడండి. ఎల్లో కలర్ నుంచి ఆరెంజ్ కలర్ రావాలి. ఆరెంజ్ కలర్ రావాలంటే ఇంకా నెక్స్ట్ 15 డేస్, నాకు తెలిసి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఈ కటింగ్ అవుతుంది. ఇప్పుడున్న ఈ ఫ్రూట్స్ కటింగ్ ఇక వన్ వీక్లో చేస్తామనగా మనకు న్యూ క్లైంబర్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ క్లైంబర్స్ వస్తుంటాయి అన్నట్టు, మళ్ళీ పాలినేషన్ చేస్తుండాలి, ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ గమనించగలరు. చాలామంది ఫార్మర్స్కి నేను అడ్వైస్ అంటే చెప్తున్నాను, సలహా ఇస్తున్నాను. మీరు తొందరపడకండి. జూన్లో మన క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి, కూల్గా ఉంటుంది కాబట్టి, కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి సీడ్స్ ద్వారా జర్మినేట్ చేసైనా లేదా గ్రాఫ్టింగ్ అనేది కూడా చూద్దాం. గ్రాఫ్టింగ్ అనేది ఇంకా నేను చూడలేదు. మ్యాక్సిమం ఆ సీడ్స్ జర్మినేట్ చేసే కొంతమందికి ఇచ్చాను. సీడ్స్ జర్మినేట్ చేసినటువంటి ప్లాంట్స్ అనేవి చాలా పటిష్టంగా ఉంటాయి అన్నట్టు. స్టెమ్ అయినా లైఫ్ అయినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ జూన్లో మనం గ్రాఫ్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. దాని ద్వారా మనకు కావాల్సినటువంటి రైతులు ఎవరెవరైతే కాంటాక్ట్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎక్కువ మందికి అంటే ఈ పంట పండించాలని, ఈ ఫ్రూట్ చాలామంది ఇష్టపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఔషధాల గని అన్నట్టు. ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ పండుని అందరం మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫ్యూచర్లో ఎలాంటి జబ్బున పడకుండా ఉండాలంటే మనం ఈ ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ తాగాలి. చాలామంది తాగి కూడా ఆ జ్యూస్ తాగిన తర్వాత కూడా రెస్పాండ్ రావడం జరిగింది. ఇంకా నాకు ఒక 5 కేజెస్ కావాలి, 2 కేజెస్ కావాలని చాలామంది ఆర్డర్స్ చేయడం జరిగింది. చూద్దాం. ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాను ఫాము. ఒక 4 వరుసలు ఎక్స్టెన్షన్ చేసి చూస్తాను. ఇదండి నా సలహా.